మేము ఇప్పుడు ఉంటున్నది ఆంధ్రలోనైనా మా పుట్టినూరు ఒరిస్సాలో ఒక చిన్న పల్లెటూరు. బ్రతుకు తెరువు కోసం ఆంధ్రాకి మా చిన్నప్పుడే వచ్చేసామన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పుట్టూరుకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ మీరు గమనించారా, వెల్కమ్ టు ఒరిస్సా అనే బోర్డు ఉంది. ఈ బోర్డును అయితే ఇప్పుడే దాటేసాము. ఆంధ్రాని ఒరిస్సాని వేరు చేస్తున్న బ్రిడ్జి అన్నమాట ఇది. దీన్ని కూడా ఇప్పుడు దాటుతున్నాము. మా ఊర్లో ఉండే శివాలయంలో 101 కొబ్బరికాయలు కొడతానని మా అన్నయ్య మొక్కుకున్నాడంట. దానికైతే ఒరిస్సాకి అయితే చేరుకున్నాము. ఇది ఒరిస్సా జంక్షన్ అన్నమాట. ఒరిస్సా బోర్డర్ లో ఫస్ట్ విలేజ్ ఇదే. అలా 4 కిలోమీటర్లు జర్నీ చేస్తే మా ఊరు వచ్చేసింది. బ్రతుకు తెరువు కోసం బయట ఊర్లోకి వెళ్ళి మన సొంత ఊరికి వెళ్తుంటే ఆ వైబ్రేషన్ వేరేగా ఉంటుంది. వరినారు మోసుకెళ్తున్న ఆవిని చూస్తూ గుడికి అయితే వచ్చేసాము. గుడికి ఎదురుగా బడి ఒకటి ఉంది. గుడికి ఇంచుమించుగా 200 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. కాకపోతే గుడి శిథిలావస్థకు వచ్చేసిందని రీమోడలింగ్ అయితే చేశారు. గుడి లోపలికి వెళ్ళగానే నంది, వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. పక్కన కలశం ఉంది. ఆ పక్కన ఆటోమేటిక్ డ్రమ్ మిషన్ ఉంది. ఇదే మేము కొట్టబోయే కొబ్బరికాయల మూట. సింహద్వార పాలకుడిని చూడండి. కొబ్బరికాయలన్నీ పూజారి గారి ముందు పోసేసాము. పూజారి గారు పూజ మొదలెట్టారు. చాలా చక్కగా పూజ చేస్తున్నారు. పూజ చేసే విధానం అయితే చాలా సింపుల్ గానే ఉంది. హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండానే పూజా కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది. ఇక లాస్ట్ లో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమమే మిగిలింది అనమాట. పూజారి గారు కొబ్బరికాయలు కొట్టడం అయితే మొదలు పెట్టారు. 101 కొబ్బరికాయలు కొట్టాలి అంటే చాలా టైం తీసుకునేటట్టుంది. సినిమాల్లో చూపించినట్టు నెలకేసి టపా 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 కొబ్బరికాయలు కొడతారని అనుకున్నాను, కానీ ఇక్కడ జరిగింది వేరు. ఈ విషయంలో నేను చిన్న డిసప్పాయింట్ అయినమాట వాస్తవమే. కొబ్బరికాయలు తొందరగా పగలట్లేదని పీస్ తీస్తూ కొట్టడం మొదలెట్టాము. విజయవంతంగా 101 కొబ్బరికాయల ముక్కునైతే పూర్తి చేసి సంతృప్తిగా బయటకు వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.